భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన సోమవారం మంచిర్యాల కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. కేంద్ర మంత్రులతో పాటు నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలను పురంధేశ్వరి చేతుల మీదుగా దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి కేంద్ర సమాచార ప్రసార శాఖల సహాయ మంత్రి ఎల్ మురుగన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మూడవసారి ప్రధానిగా మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఎన్డీఏ పార్ట్నర్ చంద్రబాబు, పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ జాతీయ అభివృద్ధి కోసమే ఆలోచన చేస్తూ ఉంటారని, 11 కోట్ల రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 20,000 కోట్లు అకౌంట్లో వేశారని, డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా అభివృద్ధి చాలా వేగంగా జరుగుతుందన్నారు. ఏపీలో పోర్టు, రహదారులు లాంటి ఎన్నో అభివృద్ధి పనులు ఎన్డీఏ చేపట్టిందని, ఐఐటి, ఎన్ఐటి, ఎయిమ్స్, ఐఐఎం, ట్రైబల్ యూనివర్సిటీ ఏపీకి ప్రధాని మోడీ మంజూరు చేశారన్నారు. నరేంద్ర మోడీనే నిజమైన హీరో అన్నారు. కాంగ్రెస్ కి రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు లేదని విమర్శించారు. ప్రధాని విజన్ భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడం జరుగుతుందన్నారు. పార్టీకి ఘన విజయం అందించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మని, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ ని, నూతన ఎమ్మెల్యేలను ఘనంగా సత్కరించారు. దగ్గుబాటి మాట్లాడుతూ ఎన్నికల తరువాత తొలి రాష్ట్ర కార్యవర్గ సమావేశం కన్నుల పండుగగా ఉందని, 2,000 మంది పాల్గొన్నారని, అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. దేశంలో 140 కోట్ల జనాభాతో ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించిన ఎన్నికల కమిషన్ కు ధన్యవాదాలు తెలిపారు. అరుణ్ సింగ్ మాట్లాడుతూ బీజేపీ విజయాన్ని వివరిస్తూ మరొక వైపు ఇండియా కూటమిపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, రేలంగి శ్రీదేవి, బొమ్ముల దత్తు, కాశీరాజు, రొంగల గోపి, విష్ణువర్ధన్ రెడ్డి, పాకా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. तीनों पार्टियां जिस प्रकार से एक होकर के काम किया, एक 11 बनकर काम किया। अगर देश की आजादी के बाद बड़े राज्यों में सबसे बड़ी सफलता आंध्र प्रदेश को मिली है, 94% की 95% के स्ट्राइक रेट, तो उसका कारण है कि तीनों पार्टियां एक साथ मिलकर के काम कर रही थी और उसका नेतृत्व प्रदेश में हमारे यहां भारतीय जनता पार्टी का नेतृत्व हमारे प्रदेश अध्यक्ष जी कर रही थी। लेकिन प्रदेश में तीनों पार्टियों का लीडरशिप, उसका मार्गदर्शन चंद्रबाबू नायडू जी कर रहे थे। इसलिए इस मंच के माध्यम से मैं चंद्रबाबू नायडू जी का अभिनंदन करता हूं, वंदन करता हूं। बहुत बढ़िया उनका पॉलिटिकल आईक्यू है और मैं भी उनके साथ काम किया, बहुत ही आनंद आया, बहुत कुछ सीखने का मिला। और मैं पूरा विश्वास के साथ कह सकता हूं सर कि एनडीए की जो सरकार यहां बनी है, आंध्र प्रदेश में अनप्रेसिडेंटेड बनी है और केंद्र में भी मोदी सरकार एनडीए की, यहां भी एनडीए की सरकार। मित्रों, आंध्र का विकास ऐसा होगा जितना पहले नहीं हुआ होगा, उससे कई गुना विकास अगर कहीं होगा तो आंध्र का होगा, आपके प्रदेश का विकास होगा।